అందరికి వందనాలు. నా పేరు క్రిష్. ఈరోజు మనం న్యాగీ ఓఎస్ గురించి తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ తెలుగు లైనెక్స్, తెలుగు ఏడబ్ల్యూఎస్, తెలుగు డెవాప్స్, రేటింగ్ ఎల్ఈడి క్రిష్ ఎడ్యుకేషనల్. దీనికంటే ముందు మనం మానిటరింగ్ టూల్ గురించి కొంచెం చెప్పుకోవాల్సి వస్తుంది. మానిటరింగ్ టూల్ దేనికి అంటే ఆ పేరులోనే ఉంది, మానిటరింగ్ పర్పస్ కోసం అని. మానిటరింగ్ అంటే పనితీరు. అంటే ఈ మానిటరింగ్ టూల్ అనేది ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంటు దీనికి అటాచ్ అయి ఉంటుంది అనమాట. అటాచ్ అవ్వడం వల్ల ఏవైనా ఎర్రర్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఈ మానిటరింగ్ టూల్ ద్వారా వచ్చే మెయిల్ అవ్వచ్చు, అలారం అవ్వచ్చు, మనం తెలుసుకోవచ్చు అనమాట. దానికే ఈ మానిటరింగ్ టూల్స్. వన్ ఆఫ్ ది పాపులర్ టూల్ న్యాగీ ఓఎస్ అనమాట. చాలా టూల్స్ ఉన్నాయి, వన్ ఆఫ్ ది పాపులర్ న్యాగీ ఓఎస్. ఈ న్యాగీ ఓఎస్ అనేది హిస్టరీలోకి వస్తే 1996లో ఈ ఎథరన్ అనే ఈ శాస్త్రజ్ఞుడు న్యాగీ ఓఎస్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత దీన్ని వీరిరువులు కలిసి, స్కాట్ ఎథరన్ కలిసి దీన్ని మరింత ఫీచర్స్తో వరల్డ్ వైడ్గా తీసుకొచ్చారు. ఈ న్యాగీ ఓఎస్ అనేది అసలు ఎందుకు అంటే, మనం ముందే చెప్పుకున్నాం ఇది మానిటరింగ్ టూల్ అని. ఇది మానిటర్ చేసేదానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఏదైనా ఆర్గనైజేషన్లో ప్రతి డిపార్ట్మెంట్ని సపరేట్గా మానిటర్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. అందువల్ల వీటి అంటే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, క్యూఏ డిపార్ట్మెంట్, పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, ఈ విధంగా అడ్మిన్ డిపార్ట్మెంట్, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లని మానిటరింగ్ చేసేదానికి ఒక టూల్ కావాలి. అదే వన్ ఆఫ్ ది టూలే న్యాగీ ఓఎస్ టూల్ అని మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటిని అటాచ్ చేయడం ద్వారా ఒక టూల్కి దేంట్లో మిస్టేక్ జరిగినా సరే అది సులభంగా తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ 2015 వచ్చేటప్పటికి ఈ ఇరువురు దీన్ని మరింత చేరువ చేశారన్నమాట. ఈ న్యాగీ ఓఎస్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. అవి న్యాగీ ఓఎస్ కోర్ ఒకటి, న్యాగీ ఓఎస్ ఎక్స్ఐ ఒకటి అనమాట. ఈ న్యాగీ ఓఎస్ కోరు ఫ్రీ కాస్ట్, న్యాగీ ఓఎస్ ఎక్స్ఐ చార్జబుల్ అనమాట. అయితే వీటికి డిఫరెన్స్ చూస్తే ఎక్స్ఐకి కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. దీన్ని కూడా ప్రవేశపెట్టింది వీరిరువులే. ఇక్కడ మనం ఫిగర్లో చూసినట్టయితే వీరే అనమాట ప్రవేశపెట్టింది. ఇక్కడ 2016 వచ్చేటప్పటికి 7 కోట్లకు పైన డౌన్లోడింగ్ అవి జరిగి ఉందన్నమాట. ఈ న్యాగీ ఓఎస్ కోర్ ఎక్స్ఐలు కలిపి ఈ ఇంత పాపులర్ పొందడానికి కారణం ఏంటంటే ఇది చాలా తక్కువ కాస్ట్ అండ్ ఫ్రీతో కోర్ కూడా ఉపయోగిస్తారు. ఇది ఫ్రీ, కానీ కొంచెం ఫీచర్స్ కావాలంటే ఎక్స్ఐని ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే ఇది చాలా ఛార్జ్ మిగిలిన వాటిలో పోలిస్తే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఇది ఇంత పాపులర్ అందుకే అయిందనమాట. ఈ న్యాగీ ఓఎస్ ఫైనల్గా ఇలా ఉంటుంది ఇమేజ్. మనం కాన్ఫిగరేషన్ కూడా చూద్దాం ఎలా చేయాలో. ఈ విధంగా వస్తుందన్నమాట. మనం ఇది విండోస్లో చేయొచ్చు, లైనక్స్లో చేయొచ్చు. న్యాగీ ఓఎస్ కాన్ఫిగరేషన్ అనేది అది చూద్దాం. మళ్ళా ఇలా మనం న్యాగీ ఓఎస్ని వివిధ రకాలుగా ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. ఈ న్యాగీ ఓఎస్ లేకపోతే ఆర్గనైజేషన్లో ఎవరికి డిఫరెంట్గా ఉండాలి. న్యాగీ ఓఎస్ అంటే నేను చెప్పేది మానిటరింగ్ టూల్ కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్కి అవతల డిపార్ట్మెంట్కి బగ్స్ అనేవి తెలియవు అనమాట. అప్పుడు తెలియకపోయిన బగ్స్ అంటే తప్పులు, ఎర్రర్స్, అవి సాధారణం. ప్రతి డిపార్ట్మెంట్లోనూ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో కోడ్ కొన్నిసార్లు తప్పు కావచ్చు. నెట్వర్కింగ్ డిపార్ట్మెంట్లో ఏదో నెట్వర్కింగ్ కనెక్షన్ ఏదో సంథింగ్ రావచ్చు. ఇలా నెట్వర్కింగ్ డిపార్ట్మెంటు, డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు దీనికి కలవడం వల్ల సెంట్రలైజ్డ్గా ఇది ఉండడం వల్ల, అంటే అన్నిటికీ సెంటర్గా ఉండడం వల్ల ఇక్కడ బగ్ డిటెక్షను అండ్ సొల్యూషన్ అనేది క్లియర్గా మనం ఎవరైతే దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారో
వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. ఐ మీన్ అడ్మిన్స్ అంటే లైనక్స్ అడ్మిన్స్ కావచ్చు, ఇలా అనమాట. ఎవరికైతే అసైన్ చేస్తుంటారో వారు సులభంగా మనం కనుక్కోవచ్చు అనమాట. ఇది నాగిఓఎస్ యొక్క డిస్క్రిప్షన్. ఇందుకు నాగిఓఎస్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దీని ప్రాక్టికల్ కూడా మళ్ళీ చూద్దాం ముందు.